హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 1164ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను గైస్. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ముందు చాప్టర్లో ఈమో రాక్స్ మీద డోమి రివర్స్ని యూజ్ చేసి తన వైపుని తన కొడుకుని కిల్ చేయమని ఆర్డర్ని ఇస్తుంది. అయితే రాజర్ అండ్ గార్ప్ కలిసి రాక్స్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళు ఈ మిషన్ని కంప్లీట్ చేస్తారో లేదో ఈ చాప్టర్లో తెలుసుకుందాం. ఈ చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి డేవిడ్ బ్లేడ్. ముందు చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈమో రాక్స్ మీద అటాక్ చేసి డోమి రివర్స్ని యూజ్ చేయడం వైట్ బియర్డ్, రాజర్, గార్ప్, కైడ్ అలాగే బిగ్ మమ్ చూసి షాక్ అయిపోతారు. ఇక రాజర్ తన మీద అన్ని అటాక్ చేసినా కూడా తనకేం కాలేదా, ఒక స్క్రాచ్ కూడా పడలేదని అంటాడు. అలాగే బిగ్ మమ్ ఈమును చూసి అసలుకి తను ఎవరని అనుకుంటుంది. ఇక రాక్స్ ఈముతో నువ్వు హ్యూమన్స్ని అంత తక్కువ అంచనా వేయొద్దు, డేవిడ్ జోన్స్ తనే కదా ముందు ఇయర్లో కింగ్ ఆఫ్ ది పైరట్స్ అని అడిగితే యూ ఫూల్, తను కింగ్ ఆఫ్ ది పైరట్స్ ఏమీ కాదు, నాట్ ఏ సింగిల్ మూమెంట్ అని చెప్తుంది. అంటే మీరు ఇక్కడ గమనిస్తే డేవిడ్ జోన్స్ గురించి మన దగ్గర డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ డేవిడ్ జోన్స్ అలాగే జైబాయ్ వచ్చి సేమ్ ఎరాయ్ ఉంటారు. ఇక్కడ ఓడా వచ్చి డేవిడ్ జోన్స్ కింగ్ ఆఫ్ ది పైరట్స్ కాదని చెప్పాడు. అంటే ఇక్కడ ఫస్ట్ కింగ్ ఆఫ్ ది పైరట్స్ వచ్చి జైబాయ్ అని ఎప్పుడో రివీల్ చేశాడు. అంటే ఇక్కడ జాబాయ్ రైవల్ వచ్చి డేవిడ్ జోన్స్ ఉంటాడు. దీని మీద ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇక ఈ మూడు రాక్స్తో నాకు అలాగే డేవిడ్ జోన్స్కి పేరుతో ఒక్క రవ్వ కూడా సంబంధం లేదని అంటే అయితే డేవిడ్ జోన్స్ జస్ట్ పేరే కదా, ఎందుకని తన పేరును విని భయపడి ప్యాంట్లో పోసుకున్నావు. నువ్వు తన పేరును గుర్తు చేసుకుంటూ చాలా ఇయర్స్ నుంచి భయపడుతున్నావు కదా. ఫ్యూచర్లో ఎవరైనా జాబాయ్ లాగా డేవిడ్ జోన్స్ కూడా ఇన్హెరిటెడ్ అయ్యి తను చేసిన ప్రాబ్లమ్స్ని ఫుల్ఫిల్ చేస్తాడని చాలా భయపడుతున్నావని అంటాడు. ఆ టెక్స్ట్ ఉండే చోట చూసుకుంటే తన వైపు తన కొడుకుని తీసుకొని పారిపోతూ ఉంటుంది. అంటే ఓడా ఇండైరెక్ట్గా లూఫీ ఎలా అయితే జాబాయ్గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు, బ్లాక్ బియర్డ్ కూడా డేవిడ్ జోన్స్ అయి ఉంటాడని చెప్తున్నాడు. ఇక చాప్టర్లోకి వస్తే నీకు జాబాయ్ లేదా డేవిడ్ జోన్సా, వీరిద్దరిలో ఎవరంటే నీకు చాలా భయం అని అడిగితే నోరు జాగ్రత్త, నాకు ఎవరైనా భయం లేదు. నేను వాళ్ళ ఇద్దరి ఫేస్ని చూస్తే హిస్టరీ నుంచి ఎరే చేస్తా. నేను చాలా స్ట్రాంగ్ సోల్జర్స్ని జాయిన్ చేసుకున్నా, వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. అలాగే వాళ్ళని ఎవరు కూడా డ్యామేజ్ చేయలేరని చెప్తే నువ్వు మాట్లాడేది జేమ్స్ గురించే కదా, అయితే హరాల్డ్ని ఒకరిని వదిలే తను పీస్ఫుల్ లైఫ్ని జీవించాలని అనుకుంటున్నారని చెప్తాడు. బట్ ఏమో ఇక ఎప్పుడు కూడా ఇలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కింగ్ ఎప్పటికి పుట్టాడని చెప్పి ఇక డేవిడ్ క్లాన్ యొక్క డ్రింక్ ఫుల్ స్టాప్ పెట్టండి అని చాలా గట్టిగా అరుస్తుంది. ఇక అక్కడే ఉన్న బిగ్ మమ్ అండ్ వైట్ బియర్డ్ రాక్స్ ఒక మాన్స్టర్ లాగా చేంజ్ అవ్వడం చూసి తను నిన్ను ఏం చేసింది, నీకేమైంది రాక్స్ అని అడుగుతుంది. అలాగే రాక్స్ తనని ఫుల్గా ఈమో కంట్రోల్ చేసిందని ఫీల్ అవుతాడు. ఇక ఈమో రాక్స్ని కంట్రోల్లోకి తీసుకొని గాడ్వెల్లో ఉన్న డేవిడ్ క్లాన్ని తన చేతులతోనే డెస్ట్రాయ్ చేయమని ఆర్డర్ని ఇస్తుంది. ఇక రాక్స్ చాలా పెద్దగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం చూసి బిగ్ మమ్ షాక్ అయిపోతుంది. ఇక రాక్స్ నా దారిలో ఉన్న అందరూ పక్కకు తప్పుకోండి, నేను డేవిడ్ క్లాన్ని హిస్టరీ నుంచి ఏరే చేయాలని చెప్తాడు. అయితే వాళ్ళు మాత్రం అలానే ఉంటారు. ఇక్కడ రాక్స్ని చూసుకుంటే సేమ్ గునుకోకి ఉన్నట్టు తనకు కూడా వింగ్స్ ఉంటాయి. ఇక ఆ దారిలో ఉన్న కైడో మీద హాకీ అటాక్తో అటాక్ చేసి తనని నాకౌట్ చేస్తాడు. అది బిగ్ మమ్ చూసి మా క్రూమేట్ మీద అటాక్ చేస్తావా అని తన మీద అటాక్ చేస్తే రాక్స్ చాలా ఈజీగా బిగ్ మమ్ని ఒకే ఒక అటాక్తో తనని కూడా నాకౌట్ చేస్తాడు. అలాగే వైట్ బియర్డ్ మీద కూడా అటాక్ చేస్తాడు. బట్ వైట్ బియర్డ్ అటాక్ని తన స్వాట్తో బ్లాక్ చేస్తాడు. దాంతో వాళ్ళ స్వాట్ నుంచి హాకీ బయటికి రావడంతో అక్కడ ఉన్న రెండు కొండల్లో ఒక కొండ డెస్ట్రాయ్ అయిపోయి ఆ ప్లేస్లో పడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పైరట్స్ అందరూ ఎస్కేప్ అయిపోయి పారిపోతూ ఉంటారు. ఇక అది వచ్చి అక్కడ ఉన్న చాలా మంది ప్రాణాలను తీస్తుంది. అలాగే నార్త్ డైరెక్షన్లో వాటర్ పడుతూ ఉంటుంది. బట్ మరోసారి చూసి షిప్కి సైడ్ని తీస్తారు. అది ఒక సెలెస్టియల్ డ్రాగన్ చూసి పక్కన ఉన్న మొరిన్స్తో ఇలా జరగడానికి రీజన్ ఎవరు, నేను వాళ్ళని పని చేయాలని అంటాడు. అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటో చూసి కూడా వీడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ అక్కడే వదిలేసి రావాలా, అప్పుడే తెలుస్తుంది. ఇక అక్కడే ఉన్న మొరిన్స్ అందరినీ షిప్లోకి ఎక్కమని చెప్తూ ఉంటే అప్పుడే ఒక సెలెస్టియల్ డ్రాగన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతే అందరినీ ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్తాడు. ఇంకో పక్క సౌత్ డైరెక్షన్లో షేకీ రైలీతో ఈ ఐలాండ్ కొంచెంసేపట్లో డెష్ అవుతుంది, తొందరగా ఇక్కడ నుంచి వెళ్దాం పదానే అంటే రైలీ వాళ్ళ పైరట్స్తో రాజర్ ఎక్కడున్నాడు, తను సేఫ్గానే ఉన్నాడు కదా అని అడుగుతాడు. ఇక అక్కడ ఉన్న పైరట్స్ కింద ఉన్న ట్రెజర్ని తీసుకొని షిప్లోకి ఎక్కిస్తారు. ఇంకో పక్క డ్రాగన్ షాంక్స్ను కూడా సేవ్ చేయలేకపోయాడని గ్రౌండ్ మీద పడి నేను ఒక్కరిని కూడా సేవ్ చేయలేకపోయానని ఏడుస్తూ ఉంటాడు. ఇంకో పక్క కోమా, ఇవాంకా అండ్ గిన్ని ముగ్గురు కూడా ఒక ప్లేస్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇవాంకా కోమాతో ఇక్కడ చాలా సేపు ఉండడం అంత మంచిది కాదు, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం పదని చెప్తే నేను సేవ్ చేయడానికి ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కసారి అక్కడ చూడండి ఎవరో ఉన్నారని చెప్తాడు. అలాగే ముందు చాప్టర్లో జాన్ ట్రెజర్ని తీసుకుపోకుండా ఉండడం కోసము గాంజు తన మీద అటాక్ చేస్తాడు. దానివల్ల ఇంజరీస్ అయి ఉంటాయి. ఇంకో పక్క షీకి తన ట్రెజర్ని తీసుకుని అక్కడ నుంచి వారిపోతూ ఉంటాడు. అలాగే ఫారెస్ట్లో ఫైర్ అంటుకోవడం వల్ల వాళ్ళు ఎస్కేప్ అవ్వలేకపోతారు. ఇక రాజ్ దగ్గరికి వస్తే తన వైఫ్ని ఫైండ్ అవుట్ చేసి తనని కీల్చాలని చూస్తాడు. అది తను చూసి నువ్వు నీ కంట్రోల్ని లాస్ అయిపోయావు కదా, నన్ను క్షమించు రాక్స్, నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం వల్లే నీకు ఇలా జరిగింది, చాలా తొందరగా నువ్వు దాన్ని ఫేస్ చేసావు. టీచ్ మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే సముద్రం దాటాలి. డేవిక్లోని ఎరేస్ కాకుండా ఉండడం కోసము నాకేం జరిగినా పర్లేదు, నిన్ను సేవ్ చేసుకుంటానని చెప్తుంది. కొండ పడిపోవడం వల్ల ఒక షిప్ డాష్ అయిపోతుంది. అలాగే ఈ మూడు రాక్స్ని ఐలాండ్లో ఉన్న అందరినీ కిల్ చేయమని ఆర్డర్ ఇస్తాడు.
ఇక షిప్లో ఉన్న వైస్ కెప్టెన్ గార్బన్ కాంటాక్ట్ అయ్యి తొందరగా రమ్మని చెప్తే ఇంకా చాలా మంది పీపుల్స్ ఐలాండ్లోనే ఉన్నారని అంటాడు. ఇక రాక్స్ ఐలాండ్లో ఉన్న పైరట్స్ మీద అటాక్ చేసి కిల్ చేస్తూ ఉంటాడు. ఇక రాజారాన్ గార్బ ఇద్దరు కూడా రాక్స్ ముందుకు వెళ్ళి నీకేమైంది రాక్స్, నా క్రూ మీద అటాక్ చేయడానికి నిన్ను అల్లె చేయమని చెప్తారు. అప్పుడే సడన్గా ఎవరో ఏడుస్తూ నన్ను కిల్ చేయండి అని చెప్పి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఈ వాయిస్ ఎక్కడి నుంచో వస్తుందని ఎవరిదని షాక్ అయిపోతారు. అది ఎవరో కాదు రాక్స్. అది వాళ్ళు తెలుసుకొని ఎందుకు ఏడుస్తున్నావు, దానికి రీజన్ ఏంటని అడుగుతారు. అప్పుడే సడన్గా రాక్స్ వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. ఇక నెక్స్ట్ 2 చాప్టర్స్లో గార్బా అండ్ రాజర్ ఇద్దరు రాక్స్ని డిఫీట్ చేయడము, శాంక్స్ని రాజర్ చూడడము ఇవన్నీ అయిపోయి ప్రజెంట్లోకి వస్తాము గైస్. ఈ చాప్టర్ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నెక్స్ట్ మరిన్ని అనిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.